నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం. దివ్య తేజో స్వరూపుడైనటువంటి స్వామివారు ముత్యపు పందిరి వాహనంలో భక్తులని అనుగ్రహిస్తూ కన్నుల పండువుగా మనకు దర్శనమిచ్చేటువంటి శుభవేళ ఆ భక్త బృందాలు పరమానంద భరితమై స్వామిని సేవించేటువంటి ఒక చక్కని సన్నివేశాన్ని వీక్షిస్తున్నాం. ఆచార్య పురుషులు దేవుణ్ణి రాజుగా చెప్పడం సంస్కృతజ్ఞుల అలవాటు. నారాయణుడు నాథుడు వాసుదేవుడు విష్ణువు గోవిందరాజ నామాన్ని కలిగినటువంటి ఆ మహానుభావుడికి మంగళమగుగా కానీ మంగళాశాసనం చేస్తారు. రాజాధిరాజాయ అని వేదం కూడా అభివర్ణిస్తోంది. గోవిందుడు గోవిందరాజుగా పిలువబడుతూ ఉన్నాడు. గోవిందాన అంటే కూడా ఇదే. ఆ గోవిందనామం ఒక విశిష్టమైనటువంటిది. కృష్ణావతారంలో భక్త సులభుడై గోవిందనామంతో ఆయన్ని కీర్తించడం జరుగుతోంది. గోశబ్దానికి ఆవు, భూమి, వాక్కు, స్వర్గం, కిరణం ఇలా అనేక అర్థాలున్నాయి. అలాంటి పదంతో విందా పొందనివాడు అనేటువంటి పదాన్ని జోడిస్తే చాలా అర్థాలు వస్తాయి. మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు అని. గో అంటే వాక్కులు, విందా అంటే తెలుసుకునేటువంటి వారు, వేదరూపమైన వాక్కులతో తెలుసుకోబడేటువంటి వారు అని. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవద్వాణి అదుగో భక్తులని చక్కగా అనుగ్రహిస్తూ ఉంటే ఈరోజు ఒక చక్కని తెల్లని ముత్యాల హారములను, ముత్యాలతో సర్వము తెల్లగా అంటే సత్వగుణానికి సంకేతం. ఈ ముత్యపు పందిరి వాహనంలో దేవేరులతో శ్రీదేవి భూదేవితో కలిసి చక్కని తెల్లని మల్లెమాలికలను ధరించి స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా నృత్యాలను ప్రశంసిస్తూ ఉంటుంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. స్వాతి కార్తెలో వాన చినుకు సముద్రంలో ముత్యపు చిప్పలో పడి మనోజ్ఞమైన ముత్యంగా రూపొందుతోంది అని. అందుకనే మన మనస్సుని పరమాత్మ వైపు మరలించడానికి ముత్యాన్ని ధరించాలి అని అంటారు. నాసాగ్రే నవమౌక్తికం అని ముక్తావళిం, కృష్ణుని ముక్కు మీద మెడలోన ముత్యాల ఆభరణాలని స్తోత్రాలు చేస్తున్నట్టుగా ధరించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఆ ముత్యపు పందిరి వాహనముల యొక్క మనోభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని ఆగమ శాస్త్రవేత్తల యొక్క మాట. ఇంతటి ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడినటువంటి వాహనంలో స్వామి అదుగో ఆ చక్కని ఆ ముత్యాల పందిరిలో విహరించేటువంటి స్వామి మరుపు గొలుపుతూ ముచ్చటగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా కీర్తించారు ప్రాచీన కవులు. పద్మపురాణంలో ముత్యాల గొడుగుని ధరించిన శేషుని పడగల క్రింద స్వామిని సుఖమహర్షి దర్శించి స్తోత్రం చేసినట్టుగా ఒక వృత్తాంతం మనకు కనిపిస్తోంది. అదిగో ఆ ముచ్చట సెలవి నవ్వుల ముత్యాల దండలు కట్ట నిచ్చలాన చిన్ననాడే నేరిచితివే అని ఆ ముత్యాల పందిరిలో స్వామిని మనం చక్కగా దర్శిస్తే అనుగ్రహం కూడా కలుగుతుంది. కేశవాది నామాలలో 24 మంత్రాలలో గోవింద మంత్రం కూడా ఒకటి. గోవిందాయ నమః అని అంటాం. కృష్ణుడన్నా గోవిందుడన్నా ఒకరే. ఆనాడు గోవులను గోపాలులను కాచినటువంటి సన్నివేశంలో దేవేంద్రుడు గోవింద పట్టాభిషేకం చేస్తాడు అని మనకు భాగవతం చెప్తోంది. సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి పరమాత్మ తన ఆజ్ఞతో విశ్వాన్ని సృష్టించేటువంటి ఆ బ్రహ్మదేవుని చేత నిరంతరం స్తునుతులు అందుకునేటువంటి గోవిందుడు, సూర్యుడు చంద్రుడే తన నేత్రాలుగా కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు, దేవతలు మహర్షుల చేత నిరంతరం కీర్తించబడేటువంటి అద్భుతమైనటువంటి ఆభరణ అలంకారాలు కలిగినటువంటి వాడు పద్మా సహాయకుడుగా ఇదిగో ఇరువైపులా దేవేరులు తనను అనుసరిస్తూ ఉండగా, తనను చక్కగా సేవిస్తూ ఉండగా, సమస్త లోకాలకు కూడా ఆధారమై
సమస్తమైన సద్గుణాలు కలిగిన వాడు. అందుకని సౌజన్యధన్య అంటారు ఆయన. అదిగో దానికి సంకేతంగా గజరాజు తన పాదాల దగ్గర మోర ఎత్తి నిలబడి స్వామి యొక్క వైభవాన్ని దర్శిస్తూ ఉండగా, కరిరాజ వరదుడనేటువంటి బిరుదుతో చక్కగా భక్తుల చేత కీర్తించబడేటువంటి మహానుభావుడు ముగ్ధమోహనంగా ముత్యాల పందిరి కింద భువనమోహనంగా వెలిగిపోతూ ఉన్నాడు. నిరంతరం ఉత్సాహం, అలాగే సమస్తమైనటువంటి శత్రువులను దునుమాడేటువంటి సమరోత్సాహంతో ప్రకాశించేవాడిని నేను అని కౌమోదకి గదను అలవోకగా తన యొక్క ఎడమ చేతులు ధరించి ఉన్నటువంటి వాడు. యుద్ధరంగంలో సమస్తమైనటువంటి శత్రువులకు అత్యంత భయంకరమైన స్వరూపుడుగా కనబడేటువంటి సప్తగిరి సార్వభౌముడు ఈనాడు చక్కగా చల్లగా అందమైనటువంటి తన యొక్క కరుణామయమైన దృష్టులతో తాను కదిలి వస్తూ ఉన్నాడు. తూర్పు మాడ వీధి దగ్గరకు లోపలికి ప్రవేశించి తన యొక్క సంస్థానం భువన భాండాగారానికి అలవోకగా సంకేతంగా నిలిగించినటువంటి బ్రహ్మాండ సంస్థానం దగ్గరికి వస్తూ ఉన్నారు స్వామి. అన్ని వైపులా కూడా ఆయన కీర్తి ప్రతిష్టలకు తార్కాణంగా రాజరిక చిహ్నమైనటువంటి విశేషాలతో అన్ని వైపులా దివిటీలు వెలుగుతూ ఉండగా, నల్లని చీకట్లను దునుమాడుతూ తన అద్భుతమైన కాంతి కిరణ ప్రసార వైభవంతో స్వామి కదిలి వస్తూ ఉన్నాడు. ఎక్కడో క్షీరాబ్ది మధ్యంలో ఆ వీచిక డోలికల మధ్య, ఆ అలల మధ్య ఉండేటువంటి మహానుభావుడు స్వయంగా కరుణతో తాను ఇక్కడికి దిగి వచ్చాడుంటుంది వెంకటాచల మహాత్మ్యం. త్యక్వా వైకుంఠముత్తమం అంటారు వేదవ్యాస భగవానుడు. వైకుంఠాన్ని వదిలిపెట్టి ఎంతో మక్కువతో తానిక్కడికి దిగి వచ్చాడు. అద్భుతమైన మూర్తి స్వరూపంతో ప్రకాశించేటువంటి పరవిభవ వ్యూహమూర్తి స్వరూపుడైనటువంటి గోవిందుడు, ఆనంద నిలయంలో ప్రకాశమానంగా ఉన్నటువంటి దేవదేవుడు గోవిందా. నీవానంద రసైకమూర్తివి, నీవానంద రసైకమూర్తివి, శృతుల్ నిన్ను ప్రశంసించు, నీచే వెల్గు జగమెల్ల, నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్, నీ వల్ల సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీ యందే నా భావం వైక్యమునందే భక్త సులభా పద్మావతీ వల్లభా. భక్త కవి హృదయం నుంచి జాలువారినటువంటి ఆ భక్తి రసాయనం భగవంతుడి పాదపద్మాల వైపు ఇలా ప్రవహిస్తుంది. ఆనంద రసమూర్తివి, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే పరమాత్మ స్వరూపము అంటుంది. అలాగే రసోవై సహా అంటుంది. అద్భుతమైనటువంటి పరబ్రహ్మానంద రసమే తన స్వరూపంగా విశ్వానికి కారణభూతంగా కలిగిన సర్వకారణ కారణుడు ఆయన అని అనే మాటలు ఎవరు? సాక్షాత్తు వేదములే నిన్నట్లా ప్రశంసిస్తూ ఉంది పరమాత్మ. నీ వల్లనే సమస్తమైనటువంటి ప్రపంచాలు వెలుగుతూ ఉన్నాయి. ఈ ఋగ్యజుస్సామములనేటువంటి వేదాలు నీ కొరకు చక్కగా మంత్రపుష్పాలను చక్కగా అందిస్తూ ఉన్నాయి. ఈ విశ్వానికి సిరులు ఐశ్వర్యం నీ వల్లనే లభిస్తోంది. కాబట్టే కనబడే విశ్వమంతా కూడా ఆయనలో ఉన్న శక్తి స్వరూపం యొక్క ఆవిష్కారమే. అందుకనే అష్టవిధ లక్ష్ములుగా చెబుతూ ఉన్నటువంటి స్వరూపం కూడా ఇక్కడ కనబడుతూ అదిగో అందుకుంటున్నాడు స్వామి అన్ని విధాలుగా కూడా హారతులను.
మన మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున ఆషాఢ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణమి అని కూడా చెప్పబడుతుంది. ఈరోజు మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవపేతంగా ముత్యపు పందిరి వాహన స్వామివారు మనకి ఆ యొక్క వాహనంలో దేవేరులతో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కల్పిస్తున్నారు. స్వామి ఎలా ఉన్నారయ్యా అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ రోజున మన స్వామివారిని ఈ యొక్క ముత్యపు మందిర వాహనంలో దర్శనం చేసుకుంటే ఆ యొక్క ముత్యము ఎంత శ్వేతవర్ణంలో ఉండి ఎటువంటి మచ్చ లేకుండా ఉందో అటువంటి సర్వ సుఖాలన్నిటి కూడా భగవంతుడు మనకి కల్పిస్తారు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విఘ్నాల నుండి తొలగించి స్వామి మన్ని కాపాడటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి విజయవాడ వాస్తవునటి అంగా ఉపేంద్ర వర్మ గారు ఈ యొక్క స్వామివారికి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి పాదపద్మాలకు నమస్కరించి సమర్పించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాన్ని వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికి మా పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కార్యనిర్వహణాధికారి మరి అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు పర్యవేక్షణలో, అదేవిధంగా మా దేవస్థాన సర్వ సిబ్బంది అందరం కూడా ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి దర్శన భాగ్యం కలిగించడానికి మీ అందరం కూడా మీకోసం వేచి ఉన్నాం. కావున భక్తులందరూ కూడా నిదానంగా శాస్త్రయుక్తంగా వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. ఆ యొక్క స్వామివారి యొక్క పాదపద్మాలు మన శిరసను ఉంచుకున్నట్లయితే మనలో ఉండే రుగ్మతలన్నీ కూడా పోయి ఇహ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ చేసినటువంటి పాపకర్మాన్ని ముక్తి చెంది పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి. స్వామి ఇప్పుడు మన మంగళాద్రి క్షేత్రంలో ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా స్వామివారు మాడవీధుల వరకు మాత్రమే దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు పురవీధుల్లోకి వచ్చి ఆయన దగ్గరికి రాలేనటువంటి భక్తులు కూడా ఆయన యొక్క దర్శన భాగ్యానికి మన కోరికలు నెరవేర్చడం మన మంగళాద్రి క్షేత్రంలో ఉంది. అటువంటి గొప్ప క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి, స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందండి. జై నారసింహ, జై జై నారసింహ.